సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ స్టోర్. సో ఈరోజు మన స్టోర్లో నేను సమ్ ప్లాంటెడ్ వెరైటీస్ అయితే తెప్పించడం అయితే జరిగింది. సో నేను తెప్పించినటువంటి ప్లాంటెడ్ వెరైటీస్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్ప్లే అయితే చేసి చూపిస్తాను. అండ్ అలాగే సమ్ ప్లాంట్స్ అనేవి అవుట్డోర్ అండ్ ఇండోర్ ప్లాంట్స్ కూడా తెప్పించాను. వాటి గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే మొదలెట్టేస్తాము. అంతకన్నా ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసి మన బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ అయితే చేసుకోండి. దానివల్ల మన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా అయితే వస్తాయి. సో ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో చూస్తున్నారు కదా, నేను డిస్ప్లే ట్యాంక్లో డిస్ప్లే చేస్తున్నటువంటి ఇవి వచ్చేసరికి గ్రీన్ జేబ్రా డానియల్స్ అంటారనమాట. చూసుకోవచ్చు, మంచి అల్టిమేట్ క్వాలిటీలో అయితే ఉన్నాయి. డార్క్ గ్రీన్ అయితే వచ్చినాయి అనమాట. ఇవి బిగ్ సైజ్ కాదండి, సెమీ అడల్టే తెప్పించాను. ఎందుకంటే మన ట్రాన్స్పోర్టేషన్కి చాలా బాగా అయితే సూట్ అవుతుంది. అండ్ చూసుకోవచ్చు, నా దగ్గర బల్క్ క్వాంటిటీ ఆఫ్ జేబ్రా డానియల్స్ అయితే ఉన్నాయి. నేను మీకు డిస్ప్లే చేయడానికే డైరెక్ట్ నాకు వచ్చిన ప్యాకెట్లో తీసి ట్యాంక్లో అయితే వేశాను. సో వీటిని ఎక్కువసేపు ట్యాంక్లో ఉంచను, వెంటనే అయితే విడిచిపెట్టేస్తాను. మీకు చూపించాలి కాబట్టి నేనైతే ఇందులో అయితే వేసాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ కలర్ అండ్ మన దగ్గర బ్లూ డానియల్స్ కూడా ఉన్నాయి. కొత్తవి ట్యాంక్లో ఉన్నాయన్నమాట. పట్టుకొని మీకు చూపించాలంటే మనకు టైం సరిపోదు. సో అందుకని ఇప్పుడు ఈ గ్రీన్ జేబ్రా డానియల్స్ని అయితే చూపిస్తున్నాను. సో ఇవైతే సేల్కి ఉన్నాయి, అది రీజనబుల్ ప్రైస్లో. సో ఇక వీటిని అయితే విడిచిపెట్టేసి వేరే వెరైటీకి అయితే వెళ్దాం. సో ఇది వచ్చేసి నేను డిస్ప్లే చేస్తున్నటువంటి సెకండ్ వెరైటీ ఆఫ్ ఫిష్. దీన్ని వచ్చేసరికి గ్లో లైట్ టెట్రా అని అయితే అంటారు. ఇది చూడడానికి ఏదో నార్మల్ చేపలాగా ఉంది. ఇది వరకు అల్బినో ప్రిస్టిల్లా టెట్రా కూడా చూపించావు కదా బ్రో, రెండు ఒకటే కదా అనుకోవచ్చు. కానీ రెండు ఒకటి కాదండి, రెండు వేరనమాట. ఇది ప్లాంటెడ్ ట్యాంక్లో వేసాక దీని మధ్యలో ఉన్న లైన్ ఉంది చూసారా, అది రేడియం కలర్లో అయితే షైన్ అవుతూ ఉంటుంది. మీకు క్లారిటీ ఉండడం కోసం నేను ఇమేజ్ ప్లే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ ఇమేజ్లో ఉన్న విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. దీన్ని వచ్చేసి గ్లో లైట్ టెట్రా అని అయితే అంటారు. మీరు ఒకసారి గూగుల్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బాగా చిన్న సైజ్ అనమాట. ప్లాంటెడ్ ఫిష్ అంటేనే మినియేచర్ ఫిష్. మామూలు ఫిష్తో కలిపి ఉంచడానికైతే ఈ ప్లాంటెడ్ వెరైటీ అయితే అస్సలు సూట్ అవ్వదు అనమాట. ఎందుకంటే నేచర్ ట్యాంక్లో ఉన్నప్పుడు దీని గ్లోనెస్సే వేరు. సో చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. సో ఇక దీన్ని అయితే విడిచిపెట్టేసి నెక్స్ట్ వెరైటీ అయితే చూసేద్దాం మనం. సో ఇప్పుడు డిస్ప్లే అవుతున్న ఈ థర్డ్ వెరైటీ నేమ్ వచ్చేసరికి గోల్డెన్ బార్బ్ అంటారండి. ఇది బార్బ్ వెరైటీలో వన్ ఆఫ్ ద వెరైటీ. నేను ఇదివరకే మీకు 6 వెరైటీ ఆఫ్ బార్బ్స్ చూపించాను. అండ్ ఇంకా మీకు చూపించాల్సిన ఇంకో 2 వెరైటీస్ కూడా ఉన్నాయి. మొత్తంగా కలిపి నా దగ్గర 9 వెరైటీ ఆఫ్ బార్బ్స్ అయితే ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, దీన్ని అయితే గోల్డెన్ బార్బ్ అంటారు. ఇది కంప్లీట్ సైజ్ వచ్చేసరికి మీకు పక్కన ఇమేజ్ ప్లే అవుతుంది చూస్తున్నారు కదా, ఈ ఇమేజ్లో ఉన్న విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇది మీరు టైగర్ బార్బులతోటి రోజీ బార్బులతో అయితే కలుపుకోవచ్చు. చాలామంది ఇది రోజీ బార్బ్ అనుకుంటారు, రోజీ బార్బ్ కాదు. ఇది వచ్చేసి గోల్డెన్ బార్బ్ అనమాట. ఇవి మీరు ప్లాంటెడ్ ట్యాంక్లో వేసుకుంటాకే పని చేయవు. అంటే నియాన్స్ ష్రింప్స్ని ఉంటే వాటిని అయితే హంట్ చేసేస్తుంటాయి. ఎందుకంటే సైజ్ కూడా కొంచెం పెద్దగానే పెరుగుతుంది. మీరు బార్బ్ కలెక్షన్లో అయితే దీన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్గా అయితే ఉంటుంది చూడడానికి. చూసారు కదా, పేరైతే గోల్డెన్ బార్బ్. ఇక దీన్ని కూడా అయితే విడిచిపెట్టేద్దాం. సో ఇక్కడ నా చేతిలో డిస్ప్లే అవుతున్న నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి ఇది రెడ్ చెర్రీ బార్బ్ అంటారండి. ఇందాక మీకు చూపించింది గోల్డెన్ బార్బ్. ఇది వచ్చేసి ప్లాంటెడ్ బార్బ్ వెరైటీలోకి అయితే వస్తుంది. దీన్ని అయితే రెడ్ చెర్రీ బార్బ్ అంటారు. ఇప్పుడు చూడడానికి మీకు ఎలా ఉంది, కానీ ఇది గ్రో అయిన తర్వాత మీకు ఇమేజ్ ప్లే అవుతుంది చూసారా, ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఉంటుందండి. దీని పేరు వచ్చేసరికి చెర్రీ బార్బ్ అంటారు. పేరుకి తగ్గట్టే చెర్రీలా రెడ్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత రెడ్నెస్ అయితే కనిపిస్తుందో. సో ఇవి వచ్చేసి మీరు నియాన్స్ తోటి వాటితో అయితే వేసుకోవచ్చు. కాకపోతే ఇవి ష్రింప్ బేబీస్ లాంటి వాటిని హంట్ అయితే చేస్తాయి. అదొకటి మీరు చూసుకోవాలన్నమాట. సో ఇందులోనే నా దగ్గర ఇంకో వెరైటీ ఉంది, అది కూడా మీకైతే చూపిస్తాను. సేమ్ ఇదే మినియేచర్ వెరైటీ ఆఫ్ బార్బ్ అనమాట. అది కూడా చూసేద్దరు కానీ. సో ఇది నేను డిస్ప్లే చేస్తున్నటువంటి లాస్ట్ ఫిష్ వెరైటీ అనమాట. సో ఇందాక మీరు రెడ్ చెర్రీ బార్బ్ చూసారు కదా, ఇది వచ్చేసి గోల్డెన్ చెర్రీ బార్బ్. రెండిట్లకి కలరేషన్ ఒకటే తేడా, రెండు కూడా సేమ్ స్పీషీస్కి సంబంధించినటువంటి ఫిష్ అనమాట. ప్లాంటెడ్ వెరైటీయే. ఇది ఇందాక చూపించిన రెడ్ చెర్రీ బార్బ్, ఇప్పుడు గోల్డెన్ చెర్రీ బార్బ్, 2 ఇమేజెస్ కూడా మీకు పక్కన అయితే డిస్ప్లే చేస్తున్నాను. రెండింటికి మీకు తేడా తెలియడం కోసం ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. నా దగ్గర ప్లాంటెడ్ అయితే చాలా మంచి రేర్ కలెక్షన్ అయితే దొరుకుతుంది. మీకు ఆల్మోస్ట్ నా దగ్గర ప్లాంటెడ్లో వచ్చేసరికి ఒక 50+ వెరైటీ అయితే దొరుకుతుంది. సో ఎవరన్నా మినియేచర్ ఫిష్ మెయింటైన్ చేద్దాం అనుకున్న వాళ్ళు, లో మెయింటెనెన్స్లో
మీకైతే ఇది బెస్ట్ చాయిస్ అనమాట. సో చూస్తున్నారు కదా, వీటిని అయితే విడిచిపెట్టేసి ఇప్పుడు మనకు వచ్చిన ప్లాంట్ అనేది ఎలా పాట్స్లో పాటింగ్ చేస్తామో చూపిస్తాను, మీరైతే చూసేయండి. ఇదే ఇప్పుడు నేను పాటింగ్ చేయడానికి రెడీ చేసుకున్నటువంటి సెటప్ అనమాట. ముందుగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏవైతే ప్లాంట్స్ మనం పాటింగ్ చేస్తామో ప్లాంట్స్ అన్నీ కూడా వాటర్లో వేసుకుని ఎక్సెస్ లీవ్స్, డెడ్ లీవ్స్ అన్నీ కూడా రిమూవ్ చేశాను. సో ఈ విధంగా బంచెస్ కింద అయితే మనకు వస్తాయి. ఈ వచ్చిన బంచెస్ని మనం పాట్స్ కింద అయితే డివైడ్ చేస్తాము. అండ్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే ఇవి చూసుకున్నట్టయితే స్పాంజెస్ అనమాట. సోఫాస్లోని వాటిలోని యూజ్ చేస్తారు కదా, ఆ టైప్ ఆఫ్ స్పాంజెస్. వీటిని వాటర్లో అయితే నానబెట్టుకున్నాను, ఎందుకు అనేది మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇవి వచ్చేసి మనకి ప్లాస్టిక్ పాట్స్ అనమాట. ఏవైతే మనం ప్లాంట్కి లోపల ఇన్సర్ట్ చేసి పెడతామో ఆ ఫ్రేమ్ ఉన్నటువంటి పాట్స్. వీటిలోకి నేను ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి క్లేతో చేసినటువంటి స్టోన్స్, వాటర్లో మెల్ట్ అవ్వనమాట. క్లియర్గా చెప్పాలంటే మన ఎర్రిటిక్ టైప్లా ఉంటుంది. సో ఇది వెయిట్ కోసం యూజ్ చేస్తాము. సో ఇప్పుడు మీ ముందే ఒక పాట్ అయితే రెడీ చేసి అయితే చూపిస్తాను. నేను ఒక్కడే ఉండడం వల్ల మీకు క్లియర్గా చూపించగలనా లేదా అనేసి ఆలోచిస్తున్నాను. సో ఫస్ట్గా అయితే ముందు ఇలా ఈ విధంగా అయితే ఒక స్పాంజ్ అయితే తీసుకోవాలి. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో మనం నీట్గా ఒక్కొక్క బ్రాంచెస్ కలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నా చేతిలో ఒక 4 స్టెమ్స్ కింద అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనకి ఏదైతే ఈ స్పాంజ్ ఉందో ఈ స్పాంజ్ మీద ఈ స్టార్టింగ్ స్టెమ్స్ అనేవి ఇక్కడ హోల్డ్ అయ్యేలా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టుకొని దీన్ని మనం స్లోగా రోల్ చేయాలన్నమాట. ఇది కంప్లీట్ ఒక మొత్తం రౌండ్ హోల్డ్ చేసి ఈ విధంగా మనం ఫోల్డింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మొత్తం ప్లాంట్ని. సో చూసారా, నేను కంప్లీట్ ఈ విధంగా అయితే ఫోల్డ్ అయితే చేశాను, ఓన్లీ కింద స్టెమ్స్ పార్ట్ ఏరియా అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పార్ట్, ఇందులో ఆల్రెడీ వెయిటింగ్ స్టోన్ వేసాను. సో ఇప్పుడు ఇది దీంట్లోకి అయితే ఇన్సర్ట్ చేయాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఏ విధంగా అయితే వాటర్లో దీన్ని ఎలా పెడుతున్నానో పాట్లో అనేది. సో ఈ విధంగా పాట్లో అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇందులో ఎక్స్ట్రా డెడ్ లీవ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి రిమూవ్ చేయడం కోసం మనం మళ్ళీ ఒకసారి వాటర్లో అయితే దీన్ని డిప్ చేస్తాము. అండ్ అలా డిప్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది అనమాట, అది ములుగుతుందా లేకపోతే తేలిపోతుందని. సో ఈ విధంగా రెడీ చేసిన దాన్ని ట్యాంక్లో అయితే వేయాలి. చూపిస్తాను ఆల్రెడీ కొన్ని రెడీ చేసిన పాట్స్ని. సో నేనైతే నా ట్యాంక్ దగ్గరికి అయితే తీసుకొచ్చాను ప్లాంట్ అనేది, చూస్తున్నారు కదా నా చేతిలో. సో దీన్ని జాగ్రత్తగా మనం వీటితో పాటు ప్లేస్ అయితే చేసుకోవాలి ట్యాంక్లో. చూస్తున్నారు కదా, సేమ్ ఇప్పుడు మీరు బయట షాప్స్లో ఏ విధంగా అయితే పాట్స్ చూస్తారో అదే విధంగా ఉంటాయి అన్నమాట, ఏమాత్రం తేడా ఉండదు. ప్లస్ ఇది నా దగ్గర ఇదే కండిషన్లో అలా అయితే గ్రో అయిపోతుంది సాయిల్ లేకుండా. చూస్తున్నారు కదా, ఈ విధంగానే నేను ప్లాంట్స్ అన్నీ కూడా రెడీ చేస్తూ ఉంటాను. సో ఇవాళ వీడియో అయితే ఇదనమాట. సో ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కొత్త వీడియోలో కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. ఇప్పటికే నేను ఇంచుమించు ఇంకొక 60-70 పాట్స్ రెడీ చేయాల్సి ఉంది. సో ఇవన్నీ అయ్యేసరికి ఏ టైం అవుద్దో చూస్తాను. సో అలాగే చూసుకోవచ్చు, నా దగ్గర అమెజాన్ స్వాడ్, జావా ఫోన్స్ ఈ టైప్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే డిస్క్రిప్షన్లో నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.